అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శ్రావణ సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. గుమ్మంపై ఇది చల్లితే కేవలం 30 నిమిషాల్లో మీ తలరాత మారిపోతుంది, అదృష్టం పడుతుంది. రేపు గుమ్మంపై ఇది చల్లటం వల్ల మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఇంటికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం చూసుకున్నట్లయితే చాలామంది మాకు ఇంటి పరంగా కలిసి రావడం లేదు, మేము ఎన్ని ఇల్లు మారినా మాకు కలిసి రావడం లేదు, మేము ఎన్ని పరిహారాలు చేసినా ఇంట్లో డబ్బు నిలవడం లేదు అని బాధపడిపోతూ ఉంటారు. అయితే మీరు ఏమీ చేయవలసిన పని లేదు. జస్ట్ గుమ్మంపై ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటిని చల్లితే చాలు. మీ ఇంటికున్న దోషాలు, మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి, ఏడుపులు అన్నీ కూడా పోతాయి. ధనపరంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. ఇంటిలో అందరూ బాగుంటారు. ఇల్లు బాగుంటేనే మనం బాగుంటాం. ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా బయటకు వెళ్ళిపోతాము. మనం మనశ్శాంతిగా ఉండలేము. మాకు ఇంటి పరంగా కలిసి రావాలి, ఇంట్లో ధనం నిలవాలి, మేము ఎప్పుడు డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించాలి, ఇంట్లో గొడవలు జరగకుండా అందరం కలిసి ఉండాలి, పిల్లలు అభివృద్ధి చెందాలి అని కోరుకునేవారు రేపు సోమవారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఇంటి గుమ్మంపై వీటిని చల్లగానే మా జీవితం మారిపోతుందా, మా కష్టాలు పోతాయా అంటే ఖచ్చితంగా పోతాయి. మీరు ఈ పరిహారం క్రమం తప్పకుండా ప్రతి సోమవారం నిష్టంగా చేయండి. అతి తొందరలోనే మీ ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది. మీ ఇల్లు చాలా పవిత్రంగా మారుతుంది. దేవతలందరూ కూడా మీ ఇంటిలో కొలువు తీరి ఉంటారు. అంత శక్తివంతమైనది ఈ పరిహారం. గుమ్మానికి చాలా శక్తి ఉంటుంది. గుమ్మానికి పూజలు చేసినప్పుడు గుమ్మానికి శక్తి వస్తుంది. అలాగే గుమ్మం దగ్గర మనం కొన్ని పరిహారాలు చేస్తే గుమ్మంలోని దేవతలు ప్రవేశిస్తారు. మన ఇంటిపై దేవతల దృష్టి పడుతుంది. దాంతో మన జీవితం మారిపోతుంది. మరి ఇంతకీ రేపు సోమవారం గుమ్మంపై ఏమి చల్లాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రేపు సోమవారం కాబట్టి మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం, కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి. ఇక మనలో చాలామందికి కూడా జాతకంలో ఎక్కువగా దోషాలు ఉండి పదే పదే సమస్యలతో ఇబ్బంది పడిన అర్థం అయిపోతుంది. అలాంటి వాళ్ళు స్నానం చేసే నీటిలో కాస్త విభూది ఉంటుంది కదా, గుడి దగ్గర తీసుకుంటారు కదా, శివాలయంలో విభూది అనేది ఉంటుంది కదా, ఆ విభూతిని తీసుకొచ్చుకొని ఈ మేరకు సోమవారం రోజున మర్చిపోకుండా స్నానం చేసేటువంటి నీటిలో ఒక చిటికెడు విభూతిని కలిపి స్నానం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి దోషాలు పోయి సమస్యల సంఖ్య తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పని కూడా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు ఉతికిన బట్టలు తప్పనిసరిగా ధరించాలి. ఏదైనా మాసిపోయినటువంటి బట్టలు కానీ ఇలాంటివి ఏది కూడా మీ ఒంటి మీద లేకుండా ఉతికిన బట్టలు, నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోకూడదు. మిగిలినవి ఏ రంగు వేసుకున్నా మీకు ఇబ్బంది అయితే లేదు. అలా వేసుకొని ఇక మీరు సోమవారం ప్రత్యేకంగా శివుడికి పూజలు చేసుకోవాలి. శివుడిని బోలా శంకరుడిగా మనం కొలుచుకుంటాము. సాక్షాత్తు ఆ శివయ్య ఒక చెంబు నీళ్ళతో మనం అభిషేకం చేసినట్లయితే మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ శివుడు మన సమస్యలు తీర్చేటటువంటి దేవుడిగా చెప్పుకోవచ్చు. శివుడిని బోలా శంకరుడు అంటారు. ఆయన అభిషేక ప్రియుడిగా చెప్పుకుంటారు. కాబట్టి మీ శక్తికి తగినట్టుగా రేపు సోమవారం శివుడికి అభిషేకం చేయండి. అంటే కొంతమంది పాలతో, పంచామృతాలతో, తేనెతో ఇలా రకరకాలుగా అభిషేకం చేస్తారు. కానీ శక్తికి తగ్గట్టుగా మీరు శివుడికి అభిషేకం చేయండి, అద్భుతమైన ఫలితం వస్తుంది. లేదా మా వల్ల కాదు అనుకుంటే ఒక చెంబుడు నీటితో శివుడికి అభిషేకం చేసి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది. సోమవారం రోజున చాలామంది కూడా శివాలయాలకు వెళ్తూ ఉంటారు. అలాగే ఉపవాసం కూడా చేసి ఆ శివుడికి ఎంతో ఇష్టంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి జీవితంలో సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. రేపు మీరు గుడికి వెళ్ళకపోయినా మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకోండి. మీ ఇంటిలో శివుడు అలాగే పార్వతీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఈ పటానికి మీరు పూజ చేస్తే మీకు ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. చక్కగా శుభ్రమైన నీటితో పటాలను తుడుచుకొని గంధము పెట్టేసి గంధము కుంకుమలతో అలంకరించి శివుడికి ఇష్టమైనటువంటి గన్నేరు పూలతో చక్కగా అలంకరించుకోండి. ఒకవేళ గన్నేరు పూలు అందుబాటులో లేకపోతే మాత్రం మందార పూలతోనైనా ఇలా చక్కగా అలంకరణ చేసేసి శివుడి దగ్గర దీపం వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే దీపంలో మీరు నూనె పోసి వత్తి వేసి వెలిగిస్తారు కదా, కాకపోతే మీరు దీపారాధనలో మాత్రం 2 వత్తులు వెయ్యాలి. ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే దీపంలో చాలామంది తెలియక ఒక్క వత్తి వేసి దీపారాధన చేస్తూ ఉంటారు. ఒక్క వత్తి వేసి దీపం వెలిగిస్తే ఎప్పుడైనా సరే 2 వత్తులు వెలిగించాలి. అలా చేసేసి మీరు
నువ్వుల నూనెతో కానీ లేకపోతే ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి. అలాగే దీపారాధనకు ముందు చాలామంది కూడా ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఏముందులే అని చెప్పి మామూలుగా చేసుకుంటూ ఉంటారు. కానీ ఇంటిని కూడా మీరు ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని చక్కగా మీరు స్నానం చేయాలి. తలస్నానం చేయండి. సోమవారం రోజున తలస్నానం చేస్తే చాలా మంచిది. స్నానాన్ని టిఫిన్ చేయకముందు చేయాలి. టిఫిన్ తిని టీ తాగిన తర్వాత చేస్తారు కొంతమంది. అలా చేయకూడదు. భోజనం చేసిన తర్వాత సోమవారం రోజు తలస్నానం చేస్తే కోటి జన్మల పాపం అనేది తగులుతుంది. కోటి దీపాలు ఆరిపోయినంత పాపం అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. కాబట్టి సోమవారం రోజున భోజనం కానీ టిఫిన్ కానీ చేయకముందే మీరు తల స్నానం చేయండి. కేవలం సోమవారం అనే కాదు, ప్రతిరోజు స్నానం చేశాక టిఫిన్ తినాలి. కొంతమంది ఆడవారు పనులన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత స్నానం చేస్తారు. అంటే వంట చేసి పిల్లలకు బాక్సులు కట్టి ఆ తర్వాత స్నానం చేసి పూజ చేస్తారు. అంతసేపు టిఫిన్ చేయకుండా ఉండాలంటే కష్టమని టీనో కాఫీనో తాగుతూ ఉంటారు. టీ కాఫీ తాగి ఇంటి పనులు చేసి ఆ తర్వాత స్నానం చేసి దీపారాధన చేయవచ్చు. ఇక్కడ ప్రధానమైనది భక్తి లేకుండా మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. అలాగే కొంతమంది ఉదయాన్నే దీపం పెట్టాలని హడావిడిగా లేచి పిల్లలపై అరుస్తూ వంట పూజ చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. పూజ అనేది మనం మనశ్శాంతి కోసం చేస్తూ ఉంటాం. కాబట్టి ముందు ఇంటిలో వారి అందరి పనులు పూర్తి చేసిన తర్వాత ప్రశాంతంగా పూజ చేయండి. పూజ అనేది కేవలం ఆడవారి బాధ్యత కాదు, భర్త కూడా అప్పుడప్పుడు ఇంట్లో పూజ చేయాలి. దైవ సన్నిధిలో కొంచెం సేపు అయినా సరే గడపాలి. ఇంటి బాధ్యతలు పూజ అన్నీ కూడా భార్యలపై వదిలేయకుండా భర్తలు కూడా ఇంట్లో పూజలు చేయాలి. ముఖ్యంగా సోమవారం ఇంట్లో మగవారు పూజ చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే సోమవారం రోజున దీపారాధన చేసే వాళ్ళ మాంసాహారం తినకూడదు. సోమవారం చాలామంది మాంసాహారం తినరు. కొంతమంది ఏముందిలే అని చెప్పేసి దీపారాధన చేసుకొని మాంసాహారం వండుకొని తింటూ ఉంటారు. కానీ అలా తినకూడదు. కానీ సోమవారం రోజున మీరు పూర్తిగా తినకుండా ఉంటేనే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక స్వామివారికి చక్కగా ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టండి. ఏమీ అందుబాటులో లేకపోతే ఒక గ్లాసుడు పాలైనా, లేకపోతే ఒక అరటి పండు అయినా సరే, లేకపోతే ఏదైనా ఒక స్వీటు, లేదా మరి అందుబాటులో ఏమీ లేవు అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ, పటిక బెల్లం లేదా పంచదార అయినా సరే, ఇలా మనం ఏదైనా సరే మన శక్తికి తగినట్లుగా స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఇలా చేస్తే చాలా పొంగిపోతాడు. మీరు రేపు శివుడికి పూజ చేసిన తర్వాత ఒక గ్లాస్ లేదా ఒక రాగి చెంబును తీసుకోండి. అందులో మంచి నీటిని పోయాలి. ఈరోజు పట్టిన నీరు ఉంటుంది కదా, అంటే సోమవారం మీరు నీరు పడతారు కదా, ఆ నీరుని ఈ పరిహారంలో ఉపయోగించాలి. ఇప్పుడు 3 యాలక్కులను తీసుకొని వాటిని పొడి చేసి ఆ నీటిలో విభూది కూడా పట్టుకొని మీ సంకల్పం చెప్పండి. మీ ఇంటికి ఉన్న గ్రహ దోషాలు, దిష్టి దోషాలన్నీ తొలగిపోవాలి, మీకు ఇంటి పరంగా కలిసి రావాలని చెప్పండి. ఇప్పుడు మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గరకు వెళ్ళి ఆ గ్లాస్లోని వాటర్ను కొంచెం చేతిపై పోసుకొని గుమ్మంపై చల్లండి. ఫస్ట్ మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లి ఆ తర్వాత మీ ఇంటిలో ఉన్న గుమ్మాలపై చల్లండి. అంటే కొంతమందికి ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్కి గుమ్మాలను కట్టించుకుంటూ ఉంటారు. అలా మీకు ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలపై, తలుపులపై ఈ నీటిని చల్లండి. ఇలా చల్లటం వలన మీ ఇల్లంతా కూడా చాలా పవిత్రమైనటువంటి ఇల్లుగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎంగిలి చేసినటువంటి నీరు మాత్రం తీసుకోకూడదు. స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోవాలి. రేపు మీరు మీ ఇంటి గుమ్మం ముందు ఇది చల్లినట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ, సమస్యలన్నీ, బాధలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోటి రూపాయలతో అడుగు పెడుతుంది. అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు మీ ఇంటి మీద, మీ కుటుంబం మీద ఉండి మీకు ఉన్నటువంటి ఎన్నో రకాల నుండి సమస్యల, దళిత వాదులను అన్నీ కూడా పెట్టుకోవడానికి పరిహారం ఉపయోగపడుతుంది. మనం ముందు చల్లేటువంటి ఈ నీటి వల్ల చెడు అంతా కూడా వెళ్ళిపోయి మన ఇంటి లోపలికి మంచి శక్తితో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. మన ఇంట్లో మనకు తెలియకుండానే ఎన్నో రకాలైనటువంటి నకారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయి. మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, మన ఇంటి గుమ్మం లోపల నుంచి మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి. మన శరీరంలో మనకు గుండె ఎంత ముఖ్యమైనదో అలాగే మన ఇంటి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది. అంటే మనకి ఏదైనా సరే మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, మంచి వాళ్ళు అవ్వచ్చు లేదా చెడ్డ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే మన ఇంటి గుమ్మం లోపల నుంచి మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి. గుమ్మానికి చాలా శక్తి అనేది ఉంటుంది. అలాగే
లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా, జ్యేష్ఠదేవి ప్రవేశించాలన్నా కూడా గుమ్మం ద్వారానే ఇంట్లోకి అడుగు పెట్టాలి. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి చెడు నకారాత్మక శక్తులను, జ్యేష్ఠదేవిని బయటకు పంపించేసి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టాలంటే గుమ్మంపై ఈ నీటిని చల్లండి. ఇది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీరు జీవితంలో మంచిగా ఎదగడానికి, బాగా డబ్బు సంపాదించడానికి, అన్నిటికీ మంచిగా బాగా కలిసి రావడానికి పరిహారం అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. మీకున్నటువంటి సమస్యలు అనేవి పూర్తిగా మాయమైపోయి దీనిని యాలకుల దీపం అని కూడా అంటారు. యాలకుల ధనాన్ని ఆకర్షించడానికి కూడా చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడతాయి. మీకున్నటువంటి ధన సమస్యలు, రుణ బాధలు, ఏదైనా అప్పుల బాధలు కానీ, ఏదైనా డబ్బు మాకు కలిసి రావట్లేదు, ఎంత చేసినా ఇక్కడే ఉంటున్నాము, మాకు కనీసం ఒక సొంత ఇల్లు కూడా లేదు, కొనుక్కోవాలంటే ఒక బండి కూడా కొనుక్కోలేకపోతున్నాము, చిన్న చిన్న అవసరాలు కూడా మేము తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాము అని చెప్పేసి చాలామంది చాలా బాధపడిపోతూ ఉంటారు. అలాంటి సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి, మాకు బాగా కలిసి రావడానికి, మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తీసివేయడానికి ఒకే ఒక యాలకులు వేసి దీపం వెలిగించినట్లయితే, సాధారణంగా అందరూ దీపం వెలిగిస్తారు, కానీ అందులో కొన్ని పవిత్రమైన వస్తువులను, ధనాన్ని ఆకర్షించే వస్తువులు వేసేస్తే ఆ దీపానికి శక్తి వస్తుంది. దాంతో మన జీవితం మారిపోతుంది. సోమవారం రోజు ఈ విధంగా ఉదయం చేస్తే మీ జాతకం మారిపోతుంది. డబ్బు వరదలా వచ్చి పడుతుంది. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. ఇక మరుసటి రోజు మీరు పూజ చేసేటప్పుడు ఈ యాలక్కల వత్తులను, పూలను పారే నీటిలో కానీ, చెట్ల మొదట్లో కానీ పడేయండి. మీరు ఎప్పుడైనా సరే పూజ సామాన్లను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఆఖరకు డస్ట్బిన్లో కూడా పూజకు ఉపయోగించిన వస్తువులను వేయకూడదు. వాడిపోయిన పువ్వులు, వత్తులు, అగరబత్తి ఇలా పూజ గదిలో మనం తీసేసి ప్రతి వస్తువును ఒక సపరేట్ కవర్లో వేసుకోవాలి. వాటిని పారే నీటిలో పడేస్తే మంచిది. పూజకు ఉపయోగించే వస్తువుల విషయంలో ఈ నియమాలు అనేది తప్పనిసరిగా పాటిస్తే చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.